నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనం వెన్నుముక్క అరుగుదలకి హోమియోపతిలో మందులున్నాయా అనే విషయంపై చర్చించుకుందాము. అవునండి. హోమియోపతి వెన్నుముక్క అరుగుదలకి హోమియోపతిలో మందులున్నాయి. ముందుగా హ్మ్. అరుగుదల వల్ల వచ్చే సింప్టమ్స్ ఏంటో తెలుసుకుందాము. కొంతమంది పేషెంట్స్‌లో వెన్నుముక్క అరుగుదల వల్ల కాళ్ళ కాళ్ళల్లో తిమ్మిర్లు, తిమ్మతిమ్మగా అనిపించడము, తిమ్మిరిలాగా అనిపించడము అనే సింప్టమ్ ఉంటుంది. మరికొందరిలో యూరిన్ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అది 16 నుంచి ఎ అబోవ్ వారిలో తెలుస్తూ ఉంటుంది సింప్టమ్. మరికొందరిలో యాక్సిడెంట్ అయినందుకు వెన్నుముక ఇష్యూస్ అనేది వస్తుంటాయి. మరికొందరిలో ఏజ్ పరంగా ఆర్థరైటిస్ చేంజెస్ వల్ల అనేవి వస్తుంటాయి. వీటన్నిటికి హోమియోపతిలో కారణాలు బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో రెస్టాక్స్ నార్మల్‌గా నొప్పి, ఆహ్, కండరాల్లో స్టిఫ్‌నెస్ ఏర్పడి వెన్నుముక అరిగినప్పుడు కండరాల్లో, పిక్కల్లో, ముఖ్యంగా పిక్కల్లో, తొడల్లో స్టిఫ్‌నెస్ ఏర్పడినప్పుడు మరియు నడుస్తూ హ్మ్. నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. కూర్చున్నప్పుడు గానీ, కంటిన్యూయస్‌గా నిల్చున్నప్పుడు గానీ నొప్పి అనేది ఎక్కువుంటుంది. మరియు బ్రయోనియాలో పేషెంటు రెస్ట్‌లో ఉన్నప్పుడు నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. మరియు డ్రైనెస్ అంటే జాయింట్స్‌లలో గుజ్జు తగ్గినప్పుడు, వెన్ను జాయింట్స్‌లలో గుజ్జు తగ్గినప్పుడు గానీ, ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ వచ్చినప్పుడు గానీ ఇండికేటెడ్. మరికొందరు పేషెంట్స్ తిమ్మిరి అంటే నడుము నొప్పితో పాటు కాళ్ళు వీక్‌నెస్‌గా ఉన్నాయి, బలహీనతగా ఉన్నాయి అనేది చెప్తుంటారు. వారిలో కాలికార్బ్ చాలా బాగా పనిచేస్తుంటుంది. యాక్సిడెంట్స్ అయిన కేసెస్‌లలో హైపరీకము, ఆర్నికా చాలా బాగా పనిచేస్తాయండి. సో, వీటన్నిటిని డాక్టర్ పర్యవేక్షణలో డోసు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. ధన్యవాదాలు.